ఆహ్, ఈరోజు మనము ఉబ్బసం దాన్ని గుర్తించడం ఎలా, దానిని నివారించడం ఎలా, దానికి కంట్రోల్ చేసుకోవడానికి ఎటువంటి మందులు వాడాలి అనేది మనం చర్చించబోతున్నాం. మెయిన్గా ఈ ఉబ్బసం అనేది ఇప్పటిది కాదండి, కొన్ని యుగాల తరబడి ఇది ఉన్నది. ఎన్నో రకమైనటువంటి అపోహలు ఎంతో కాలం నుంచి దీని చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి కాబట్టి. అలా అని దీనికి కంప్లీట్గా క్యూర్ లేదు. బట్ అట్ ద సేమ్ టైం అలా ఉన్నప్పుడు మనము కరెక్ట్ అయినటువంటి మందులు వాడుతూ దీన్ని పూర్తి కంట్రోల్లో ఉంచుకొని దీనివల్ల మన లైఫ్ స్టైల్ ఏ టైప్ ఆఫ్ రెస్ట్రిక్షన్ లేకుండా, ఏమాత్రం ఇబ్బంది కలగకుండా చక్కగా మనం మామూలు జీవితాన్ని గడపవచ్చండి ఇప్పుడు మనకున్న మందుల ద్వారా. అయితే ఇది ఎలా వస్తుంది అంటే దీనికి మెయిన్గా రెండు కారణాలండి. ఒకటి ట్రిగ్గర్స్ అంటాం. ఈ ట్రిగ్గర్స్ అంటే ఏంటంటే బయట ఉండే ఎలర్జెన్స్, కొన్ని రకంలో ఉండే ఎలర్జెన్స్ అంటే హౌస్ డస్ట్ అవ్వచ్చు, ఆ డస్ట్ మైట్స్ అవ్వచ్చు, లేకపోతే పాలిన్ గ్రెయిన్స్, ఎక్సర్సైజ్, ఇట్లా కొన్ని రకమైనటువంటి ట్రిగ్గర్స్ ఏం చేస్తాయంటే ఇవి మన బాడీలో ఎక్స్పోజ్ అయినప్పుడు లోపల ఉండే ఒక సెల్స్ని, అంటే ఇస్నోఫిల్స్, మాస్ సెల్స్ అని ప్రత్యేకమైన సెల్స్ని యాక్టివేట్ చేయడం ద్వారా కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఇవి ఈ బ్రాంకై అంటే ఈ శ్వాసనాళాలు లోపల వైపు పనిచేయడం మొదలెట్టి ఈ శ్వాసనాళాన్ని వాచేటట్లుగా, ఉబ్బేటట్లుగా చేస్తాయి. అంటే నార్మల్గా ఈ చాలా వెడల్పుగా ఉండాల్సినవి ఇలా వాయడం వల్ల, ఉబ్బడం వల్ల వాటి ఈ డయామీటరు తగ్గుతుంది. అదే కాకుండా దీనిలో ఉండే గ్లాండ్స్ ఎక్కువ అవడం వల్ల అందులో నుంచి ఫ్లెమ్ ఎక్కువైపోయి ఫ్లెమ్ కూడా లోపల చేయడం వల్ల ఇంకా తగ్గుతుంది. ఇలా ఆ శ్వాసనాళాల్లో ఉండే డయామీటర్ తగ్గడం వల్ల గాలి బయటికి లోపలికి వెళ్ళడం రావడం చాలా కష్టసాధ్యమవుతుంది. దీన్నే ఆస్మా అంటాం, అటాక్ అంటాం. అలాగే ఇది శ్వాసనాళాల చుట్టూ ఉండే ఈ స్మూత్ మజిల్స్ ఇవి ఇరిటేట్ అవుతాయి ఇలా ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల. సో అవి ఇంకా కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇది ఇంకొంచెం సంకోచించేటట్లు చేస్తాయండి. సో దీనికి మనం ఎలా చేయొచ్చు అంటే ప్రివెన్షన్, అంటే నివారణ ఎలా అంటే మనం ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్ కారణం ఈ ట్రిగ్గర్స్కి ఎక్స్పోజ్ అవ్వడం. వీలైనంత వరకు ఈ ట్రిగ్గర్స్ని మనం తక్కువ ఉండేటట్లుగా చేసుకోవాలి. రెండు, అటువంటి ఆస్మా వచ్చి ఎగ్జిస్ట్ అయినప్పుడు కంట్రోల్ ఎలా చేసుకోవాలి అంటే దీనికి రెండు రకాలైన మందులు ఉన్నాయి. ఒకటి ఈ పైన ఉండే స్మూత్ మజిల్ మీద యాక్ట్ చేసే మందులు. ఇవి వాడినప్పుడు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. సో ఇవి కూడా మనకు అవసరం. అలాగే యాక్చువల్ ప్రాబ్లం లోపల ఉండే స్మూత్ మజిల్ వాయడం, గ్రంథులు ఇదవడం ఇవన్నీ కాబట్టి దాని మీద కూడా మనం పనిచేసేటటువంటి మందులు వాడాలి. ఇవి దీర్ఘకాలిక ఉపశమనం ఇస్తాయి. వీటిని ఏమంటారంటే ప్రివెంటర్స్, అంటే మరలా రాకుండా ఉపయోగపడాయి అన్నమాట. సో ఈ రెండు రకమైనటువంటి మందుల్ని ఒక క్రమ పద్ధతిలో మనం వాడడం అవసరమవుతుంది. అలా వాడినప్పుడు దీన్ని మనం కంప్లీట్గా కంట్రోల్లో ఉంచవచ్చు. అయితే ఇది ఒక్కరోజు ఒకసారి జరిగేది కాదు. డాక్టర్ గారితో మనం కంప్లీట్గా కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ తీసుకొని, అంటే ఈ సిమ్టమ్స్ పెరిగినప్పుడు మనం ఇంట్లో ఏం చేయాలి, ఇంకా తగ్గకపోతే ఎటువంటి సందర్భాల్లో మనం హాస్పిటల్కి రావాలి, మన సిమ్టమ్స్ మనం ఎప్పుడు గుర్తించాలి, డోసులు ఎప్పుడు పెంచుకోవాలి, ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక క్లియర్ కట్ యాక్షన్ ప్లాన్ అనేది డాక్టర్స్తో సహా కూర్చొని మనం డిజైన్ చేసుకొని దాని ప్రకారం మనం ఒక సిస్టమేటిక్గా ఈ మందులు వాడటం ద్వారా ఈ ఆస్మాని పూర్తి నియంత్రణలో ఉంచుకోవడానికి అవకాశం ఉంది.